కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ నిందితులు జైలుకు వెళ్తారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బనకచెర్ల కట్టనివ్వమని తేల్చి చెప్పారు. నల్గొండ జిల్లా కేంద్రంలో 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం 13 కోట్లతో నిర్మించిన మంత్రి క్యాంప్ కార్యాలయాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, జైవీర్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. నల్గొండను విద్యా హబ్ గా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు మంత్రి. అది నవంబర్లో సర్టిఫికేట్ ఆఫీసర్ కూడా ఇనాగ్రేషన్ చేస్తారు కూడా అది చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు పదే ఆఫీస్ తీసుకెళ్లి పెద్ద మండలం మున్సిపాలిటీతో పాటు కోటింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ మేరకు ఇది శాంక్షన్ చేసి మొదటి పథకం పెట్టడం జరిగింది. దాంతో పాటు ఆయన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇరిగేషన్ సంబంధించి మార్నింగ్ ఇరిగేషన్ సెక్రటరీ గారితో ఇరిగేషన్ మినిస్టర్ గారితో చెప్పడం జరిగింది. నార్కెట్పేటలో మన పెద్ద చెరువు ఇట్లు కూడా మూసీ నీళ్లతో ఉంటుంది. మన బ్రాహ్మణ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 7th రోజు లాస్ట్ ఇయర్ 1 year అయిపోయిన సందర్భంగా బ్రాహ్మణ ద్వారా కొన్ని చెరువులు నింపడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కంప్లీట్ చేసుకుని నార్కెట్పేట పెద్ద చెరువు కూడా నింపడం జరిగింది. అందులో ఇంక్లూడ్ అయిన 8 acre ల్యాండ్ కూడా కలెక్టర్ గారు చెప్పి దాన్ని కూడా ఆ చెరువుని ట్యాంక్ గా ఆ చెరువు కెపాసిటీ పెంచే విధంగా బండిని కూడా హైట్ చేసి అక్కడ లైటింగ్ ఏర్పాటు చేసి బయటికి వెళ్ళి నిలబెట్టడంతో పాటు దాన్ని వేణుగోపాల స్వామి పెద్ద చెరువుగా నామకరణం చేస్తూ దాన్ని కూడా 15 రోజుల్లోనే టెండర్ చేసి పనులు ప్రారంభించాలని రెండు కూడా దగ్గర వాకింగ్ ప్రాక్టీస్ మీటింగ్